మెజారిటీ సోనియా గాంధీకి అయితే ఇస్తారు తెలంగాణ రావడానికి, తెలంగాణ పొందడానికి. సోనియా గాంధీ గారిని ఎక్కువ ఫోకస్ చేసి ఎందుకు మాట్లాడతాం? కేసీఆర్ గారు ఆయన ఎన్ని విషయాలు చెప్పిండు, ఎట్లా మాట్లాడి మనందరికీ తెలుసు కదా. కేసీఆర్ కు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చుంటే అసలు తెలంగాణ ఊసు లేదు, తెలంగాణ రాష్ట్రం అనే అంశమే లేకుండా పోతుండే. బట్ ఎక్కడ అప్పుడు కూడా ఈయన ఎవరిని కలవాడు, ఫైలు చూడడు, సంతకాలు పెట్టడు, సెక్రటరియట్ రాడు. ఒక మంత్రి పదవి ఇయ్యనందుకే రాష్ట్ర సాధన అనేది ఇది రాజకీయ పక్షుల కోరిక కాదు, ఇది ప్రజల కోరిక. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణలో అయి ఉండి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు, ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అన్న కమిట్మెంట్ ఉండేనా? తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? ఆ కాంగ్రెస్ నాయకుల కోసమా?